హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తెలిసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో ఆపరేషన్ మహాదేవ్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఇది అందరికీ గుడ్ న్యూస్ అండి. ఏంటో ఈ వీడియోలో చెప్పేస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. అయితే ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్లో టూరిస్టులు చంపిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దానికి తగ్గట్టు మళ్ళీ మనం ఆపరేషన్ సింధూర్ అనేది అయితే ఆపరేషన్ సక్సెస్ చేశాము. దాని తర్వాత మళ్ళీ పాక్కి ఇండియాకి మధ్య అయితే చాలా కాల్పులు అయితే జరిగిన తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్కి అయితే వచ్చాము. అక్కడితో అది అయిపోయిందని అనుకున్నారు అందరూ, కానీ కాలేదండి. అసలు టెర్రరిస్టులు ఎవరు, దీని వెనక ఉన్నది ఎవరు అనేది అయితే భారత సైన్యం అలా కనిపెడుతూనే ఉంది. లాస్ట్ ఒక 1 మంత్ బిఫోర్ అనమాట ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఏంటంటే ఆ ఉగ్రవాదులు ఇంకా జమ్మూ కాశ్మీర్లో అంటే మన ఇండియాలోనే ఉన్నారు అని చెప్పి. అప్పటి నుంచి అయితే మన భారత సైన్యం అంతా సర్చింగ్లో ఉన్నారనమాట. ఎక్కడ ఉన్నారు క్లియర్గా లొకేషన్ తెలియడం కోసం. రీసెంట్గా అయితే తెలిసింది అక్కడ ఏంటంటే కాశ్మీర్లోని ఒక మహాదేవ్ అనే శిఖరం కింద అయితే ఒక దట్టమైన అడవి ఉంది. అందులో అయితే టెంట్స్ వేసుకొని ఉన్నారు, చాలామంది ఉన్నారు అని అయితే రిపోర్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు కదా అని చెప్పి భారత సైన్యం అంతా చాలా పకడ్బందీగా ఎవరికి తెలియకుండా అయితే ఆపరేషన్ మహాదేవ్ అనేది అయితే ప్లాన్ చేశారు. ఆ మహాదేవ్ ఎందుకంటే మహాదేవ్ కొండ కింద ఉన్నారు కాబట్టి ఆపరేషన్ మహాదేవ్ అనే పేరు పెట్టారు. సో మొత్తానికైతే వెళ్ళి అటాక్ అయితే జరిపారు. అది చూసి వాళ్ళు రిటర్న్ వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినా సరే ముగ్గురు అయితే చనిపోయారు. అందులో చనిపోయిన వాళ్ళు పహల్గామ్లో మెయిన్ పర్సన్ అయిన సులేమాన్ మూసా, అలాగే ఇంకొక ఇద్దరిని అయితే చంపేసినట్టయితే రిపోర్ట్ అయితే ఇచ్చారు భారత సైన్యం అలాగే సిఆర్పిఎఫ్ టీము, జేకేఎన్ పోలీసులు వాళ్ళు అయితే ఇది కంప్లీట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళ కోసం అయితే ఇంకా సర్చింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు హతం చేసిన ప్లేస్లో అయితే AK-47 గ్రెనేడ్లు అలాగే ఇంకా మందుగుడు సామాగ్రి ఇంకా చాలా అయితే అక్కడ ఉన్నట్టయితే స్వాధీనం చేసుకున్నారంట భారత సైన్యం. ఇంకా దీంతో పాటు ఏం చెప్తున్నారంటే ఇంకా వేరే ఏదైనా అటాక్ ప్లాన్ చేశారా వీళ్ళని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఫైనల్ ఇదండి ఆపరేషన్ మహాదేవ్ గురించి. సో ఇంకా సర్చింగ్లో అయితే ఉంది కదా, ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయం ఏంటంటే అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ రియాక్షన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై భారత్, జై హింద్, జై జవాన్, జై కిసాన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.